డిసిప్లిన్తో ఉండి గత దశాబ్ద కాలంగా పనిచేస్తూ మీ అందరి మన్ననలు గౌరవాలు పొందిన మన సీనియర్ సోషల్ ఉపాధ్యాయులు శ్రీ బామిరెడ్డి గారి పదవీ విరమణ సన్మానానికి విచ్చేసిన గ్రామ పెద్దలకు, ప్రధాన ఉపాధ్యాయులకు అందరికీ స్వాగతం పలుకుతున్నాం. మీ అందరికీ రెడ్డి గారు మనందరం వాయిస్ ఆఫ్ జిల్లా పరిషత్ హై స్కూల్ కుతులూరు అనేవాళ్ళం. ఆయన సన్మాన కార్యక్రమానికి మాట్లాడే అవకాశం నాకు రావడం నిజంగా గ్రామ పెద్దలు మన పాఠశాల అవసరాలకి ఎప్పుడు నేనున్నాను ముందుకొచ్చే మన ఎంపీటీసీ శ్రీ పులగం బుల్లిరెడ్డి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఆయన మరి కొద్దిసేపట్లో వచ్చి మన కార్యక్రమంలో జాయిన్ అవుతాం. పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ శ్రీమతి సంతోష్ లక్ష్మి గారిని, ఆమె బదులుగా చిన్నారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. విశేష గ్రామ పెద్దలు, విద్యార్థులు అంటే అమితమైన ఇష్టం కలిగిన శ్రీ తాతారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చి జాయిన్ అవుతారు. తర్వాత కుతుకులూరు పాఠశాల అంటే శ్రీ పి గోపాలకృష్ణ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. చాలా సుపరిచితులు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా పనిచేసి ఆ తర్వాత ప్రమోషన్ మీద కాపురం హెచ్ఎంగా వెళ్ళారు మాస్టర్. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. ఏం అవసరమైన ఫస్ట్ మన స్కూల్ మేనేజ్మెంట్కి డిసిఈబి చైర్మన్ గ్రామ పెద్దలు శ్రీ పివి సుబ్బారెడ్డి గారిని వేదిక మీదకి ఎవరా 42 సంవత్సరాల పాటు ఉపాధ్యాయునిగా తన విశేష సేవలు అందించి 42 సంవత్సరాలు పనిచేయడం అంటే ఒక వ్యక్తి జీవితంలో చాలా ఎక్కువ కాలం. అంతకాలం టీచింగ్ మీద అంత ప్యాషన్తో ఉండడం చాలా అరుదు. ఆ టీచింగ్ మీద ప్యాషన్గా ఉండడమే కాకుండా డిసిప్లిన్. బామిరెడ్డి గారు అనగానే మీరందరూ అసెంబ్లీ నిర్వహణ గుర్తొస్తుందా మీకు? ప్రతిరోజు ఎన్నో మంచి విషయాలు చెప్తూ మన అసెంబ్లీని నడిపించే వ్యక్తి శ్రీ బామిరెడ్డి గారు. సాధారణంగా సోషల్ స్టడీస్ సబ్జెక్టు చెప్పే టీచర్ అంటే చాలామంది భయపడతారు. ఎందుకంటే ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడమంటే దాన్ని అలా సాగదీసి ఎంతసేపు అయినా చెప్పగలరు. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆయన్ని సాధారణంగా ఆహ్వానం పలుకున్నాం. సాగించారంటే దానిలో సగం పాత్ర మేడం గారు. బామిరెడ్డి గారిని సన్మానించుకోవడం అంటే సగమే పూర్తవుతుంది. అలా కాదు, అది సంపూర్ణం అవ్వాలంటే
బామిరెడ్డి గారిని శ్రీమతి బామిరెడ్డి గారితో కలిసి మనం సత్కరించుకోవాలి. ఈ సందర్భంగా మేడం గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మీరు